వేసింది పాపం, కోపం వస్తుంది సాధారణంగా, రాలేదు, జాలేసింది. చూసి ఏమిటో ఎలక పిల్ల వచ్చింది అని ఆయనకు ఒక చిత్రమైన ఆలోచన వచ్చింది. కాస్త తపస్సు చేస్తారు, అప్పటికి యోగ సిద్ధులు ఉన్నాయి ఆయన దగ్గర, అవి ఏవో ప్రదర్శించాలి, ఇది గొడవ. అందుకే నీకు చూసుకుని పోన్లే, నాకు పెళ్ళి లేదు, ఏమీ లేదు, పిల్లలు అసలే లేరు, ఈ ఎలక పిల్లల్ని పెంచుకుందామని. ఎలక పిల్లల్ని ఎలా పెంచుకుంటామని తన తపశ్శక్తి అంతా ఉపయోగించి ఈ ఎలక వెంటనే ఓ చిన్న పిల్లగా మారాలి, 3 ఏళ్ళ అమ్మాయిగా అనుకున్నాడు. ఎందుకంటే మరి పాలు ఇవ్వడం కష్టం కదా, అందుకని 3 years పెట్టేది గేట్, గొడవలు అక్కడ పాలు ఇవ్వక్కర్లేదు. వెంటనే ఆ ఋషి సంకల్పం వల్ల ఆ అమ్మాయి 3 ఏళ్ళ అమ్మాయిగా మారిపోయింది. దానికి ఏదో ఎలకశ్రీ అని పేరెట్టి, పేరుకే ఉంది ఏదో పెట్టి ఆ పిల్ల ఇంటికి తీసుకెళ్ళారు. అక్కడ ఋష్యాశ్రమంలో కూడా మిగిలిన వాళ్ళు ఎవరో ఉన్నవాళ్ళు చూసి అవి పిల్ల బాగుందని చక్కగా పెంచారు. ఆ అమ్మాయి అలాగా నెమ్మదిగా 14-15 ఏళ్ళు పెరిగింది. ఈ ఋషిగారు చూసి నేను ఎలాగైనా అమ్మాయి చేయగలిగాను, ఎంత గొప్ప విషయం, భలే పనిచేసింది సిద్ధి అనుకున్నాడు. తర్వాత అమ్మాయి యుక్త వయస్సుకు వచ్చాక, అమ్మాయి నీకు పెళ్లి చేయాలి కదా, చేస్తే నాకు బాధ్యత అయిపోతుంది, అందుకని నీకెవరు వరుడు కావాలో చెప్పు, నిన్ను